UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్రస్తుతం మనమైతే ఇప్పుడు సున్నం చెరువు దగ్గరే ఉన్నాము. ఇక్కడే చూస్తున్నాం కదా, మరి వాళ్ళ ఇండ్లు మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది. హైడ్రా ఏకదమ్న కూడా వాళ్ళకి ఎలాంటి నోటీసులు కూడా జారీ చేయకుండా, ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకు లేకుండా హుటాహుటిన తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మాత్రము ఏకంగా కుప్లింగ్లతో వచ్చి వాళ్ళపై దాడి చేసి కూడా మరి ఇక్కడ ఇండ్లను అయితే కూల్చివేయడం జరిగింది. ఈ ఇండ్లను కూడా వాళ్ళ ఆవేదన ఎలా ఉంది అంటే, ఈ ఇల్లు కట్టుకోవడానికి కనీసము వాళ్ళు జీవితాంతం ఇప్పటి వరకు కూడా కష్టపడి రూపాయి కూడబెట్టుకొని ఈ ఇండ్లను కట్టుకోవడం కూడా జరిగింది. మరి ఇలాంటి ఇండ్లని కూల్చివేసినప్పుడు వాళ్ళు మళ్ళీ కట్టుకోవాలంటే వాళ్ళ జీవితమే సరిపోదు. అలాంటిది వాళ్ళకి ఎలాంటి నోటీసులు లేకుండా, వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏకదమ్న వచ్చేసి వాళ్ళ ఇండ్లను కూల్చివేయడం జరిగింది. ఆ కూల్చివేసే క్రమంలో వాళ్ళ ఇంట్లో సామాన్లు కూడా బయట పెట్టుకుంటామనే టైం కూడా ఇవ్వకుండా చూస్తున్నాం ఈ పరిస్థితిని. ఈ పరిస్థితి చూస్తున్నాం కదా, అన్నీ వాళ్ళకు దొరికినట్టు పాపం వాళ్ళేమో బయట వేసుకున్నారు, కానీ మిగతా అన్నీ కూడా గోడల కిందే కూడా పడిపోవడం జరిగింది. వాళ్ళకైతే చాలా వరకు కూడా వాళ్ళు సంపాదించుకున్నంతా కూడా ఆస్తి నష్టం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. అంతేకాదు చిన్న పిల్లల్ని బయట వేసుకొని, బయట వండుకొని, సామాన్లన్నీ కూడా రోడ్డు పైన వేసుకొని వాళ్ళు బతుకుతున్న పరిస్థితి అయితే కల్పించింది మరి ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు అక్కడ చూస్తున్నాం ఆ బిల్డింగులన్నీ కూడా బఫర్ జోన్లో ఉన్నాయి. అటు సైడ్ కానీ ఇప్పుడు మనకి రైట్ సైడ్ కనిపిస్తున్న ఆ బిల్డింగులు కానీ మొత్తం కూడా బఫర్ జోన్లో ఉన్నాయి. ఆ విల్లాస్ అవన్నీ కూడా బఫర్ జోన్లో ఉన్నాయి. అవన్నిటికేమో నోటీసులు ఇచ్చి టైం ఇచ్చి ఇప్పటి వరకు కూడా వాటిపైన ఎలాంటి చిన్న గీత కూడా పడని పరిస్థితి ఏర్పడింది. కానీ ఇక్కడ బ్రతుకుతున్న వాళ్ళ గుడిసెలేసుకొని ఇటుక పేర్చుకొని వాళ్ళ కష్టార్జితంగా వాళ్ళు బతుకుతున్న బతుకులను మాత్రం ఈరోజు చిందర వందరంగా కూడా మార్చివేయడం జరిగింది. అది వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడడం జరిగింది. వాళ్ళ ఆవేదన అడిగి తెలుసుకుందాం. పేదలనే దాడి చేయండి, పేదల మీద ప్రతాపం చూపండి, అది కానీ కామెంట్లు వేసుకుంటున్నారు కాంగ్రెస్ మీద. కరెక్టే. ఇది ఈ రోజు నాడు మన ఏమని పంపించారు మా మీద, కేసు ఎవరి మీద బుక్ చేసారు? వాళ్ళు చేస్తున్న డ్యూటీకి మీరు అడ్డుకున్నారని కేసు పెట్టినారు. వాళ్ళు చేస్తున్నారు. అది ఏడు నాకు లింక్ పంపి ఒకసారి పంపించిన. చూడండి మేడం, మేము చెప్పండి అన్న. ఇప్పుడు మరి హైడ్రా వాళ్ళకి కానీ ప్రభుత్వానికి కానీ హైడ్రా వాళ్ళు చేస్తున్న ఈ చర్యలకు మాత్రం మీరు అడ్డుకుంటున్నారని మీ పైన కేసు కూడా నమోదైంది. మరి దానికి మీరేమంటారు? మేడం ఒక మాట వింటావా? ఇంతవరకు ప్రాణాలకే తెగిచ్చినాం మేము. హైడ్రా దేనికి హైడ్రా మేడం? ఎవరి గురించి హైడ్రా? మా మీద ఏం కేసు బుక్ అయింది? మేము మర్డర్ చేసినామా, ఎవరన్నా చంపినామా, లేకపోతే ఏం చేసినాం? వాళ్ళకి అధికారులకు అడ్డుకోవడం మరి కోర్టు దీన్ని ఎట్లా ధిక్కరిస్తుంది మేడం? దీన్ని కూడా అడగొచ్చు కదా మేడం. ఈరోజు నాడు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో మా మీద కేసు బుక్ అయిందని చెప్తున్నారు. కరెక్టే, ఇది మీరు బుక్ అయిందని బుక్ చేస్తున్నారు. మా ఆవేదన ఎవరు చూసారు మేడం? మా ఆవేదన ఎవరు పట్టించుకోరు మేడం? మా ఆవేదన ఎందుకు పట్టించుకోలేరు మేడం? మేము ఎవరి మీద ఏం దాడి చేసినాం మేడం? చూపించండి. ఏ ఛానల్ అయినా ఎక్కడైనా
ఏమైనా చూపించండి, మేము స్వతంత్రంగా మాకు బతికే అవకాశం ఇస్తలేరు గవర్నమెంట్ అని చెప్పి పోసుకొని చనిపోవడానికి మేము సిద్ధమైనాం. కానీ ఎవ్వరు పనిలో అడ్డుకోలేం మేడం. మేము మా జాగాలో వచ్చి వాళ్ళ అధికారం చెలాంచి వాళ్ళు గుండాగిరం చేసి మమ్మల్ని బయటికి నెట్టేసి కొట్టి తీసుకెళ్ళారు మేడం. కానీ ఈరోజు నాడు మా మీద కేసు బుక్ అయితే ఏదో భయపడిపోతామని అనుకోవద్దు మేడం. కానీ కేసు బుక్ అయినా వెళ్తాం మేడం, కోర్టుకు వెళ్తాం, అడుగుతాం మేము కోర్టు సార్ మేము చేసిన తప్పేంటి, మేము మా ఇంట్లో మేము ఉన్నప్పుడు వాళ్ళు కూల్ చేస్తుంటే ఇది అడ్డుకోవడం తప్ప అని అడుగుతాం మేడం. ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం, మీరు చూసి చెప్పండి ఎంతవరకు కరెక్ట్ మేడం. చూడండి మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి అంట వచ్చిందంట మా మీద కేసు బుక్ అయిందని చెప్పి. ఎందుకంటే మేము మాట్లాడుతున్నాం, కరెక్ట్ మాట్లాడుతున్నాం కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు మా మీద కేసు బుక్ చేస్తున్నారు. చేయండి సార్, చేసి ఏం చేస్తారు, మా ఇల్లు తీసుకుపోతారా, కూలగొట్టండి సార్, ఎన్నిసార్లు కూలగొడతారు, పోతాం లోపల కూర్చుంటాం, మా భార్య పిల్లలకి అందరికి అన్నం పెట్టండి సార్, ఎట్లయినా మీరు ఇల్లు తీసేసారు కదా అన్ననే పోలీస్ స్టేషన్లో పెట్టి మాకు అందరికి అన్నం పెట్టమని సార్. అట్లేం బాధ లేదు, మేము పోనీకి కూడా రెడీ, చావనికనే సిద్ధమైనప్పుడు ఈ పోలీస్ స్టేషన్ జైలు పోనీకే వెనక పోతామా మేడం, చెప్పండి మేడం. చచ్చిపోనీకనే రెడీ అయినప్పుడు పోలీస్ స్టేషన్లలో ఇవన్నీ పెడితే మేము భయపడిపోయి ఇంట్లో పోతామా మేడం, వెనక పోతామా మేడం. పోలీస్ స్టేషన్లలో తీసుకపోండి సార్, వస్తాం, దాని ఏం లేదు, ఏడి తీసుకుపోతారో తీసుకుపోండి. మా లాంటి ఆవేదన మీకు అర్థం కావాలి, మీకు తెలియాలి. కానీ ఎందుకు నీ పనికి నేను అడ్డుపడాలి, నీ పనికి అడ్డుపడడానికి నా ఇల్లు కూల్చినావు, నీ ఇంటికాడ వచ్చి నేను అడ్డుపడాలి, నా ఇంటికాడ నేను అడ్డుపడుకున్నా, నా ఇల్లు కూల్చొద్దని చెప్పినా, నా ఇల్లు ఎందుకనంటే నేను కాపాడుకున్న రూపాయి కూడబెట్టి రూపాయి సంపాదించుకొని కూడబెట్టుకున్న ఇల్లు కూలగొడుతుంటే కూలగొట్టొద్దని అడ్డుపడ్డా. నువ్వు న్యాయం చేయాల్సింది పోయి నా మీద కోర్టులో కేసులు పెడితే నీ మీద లేవా, నోటుకు కోటి కేసు ఎన్నిసార్లు ఉంది, ఇప్పుడు తీపించుకున్నావు, ఇట్లాంటి కేసులు పెడతారా మేడం మా మీద? ఇట్లాంటిదా గవర్నమెంట్? దౌర్భాగ్యమైన గవర్నమెంట్ కాకపోతే ఏం గవర్నమెంట్ మేడం ఇది చెప్పండి మేడం. మమ్మల్ని కించపరిచింది కాక, మా ఆడవాళ్ళని రోడ్డు మీద గుంజింది కాక, మమ్మల్ని రోడ్డు మీద తెచ్చింది కాక, మమ్మల్ని ఈరోజు నాడు మేము మీద కేసులు బుక్ చేస్తారా మేడం చెప్పండి? అంటే మాట్లాడితే మీరు కేసులు బుక్ చేస్తారు, మేము మాట్లాడినందుకు మమ్మల్ని లోపడేపిస్తారు, మేము మాట్లాడినందుకు మా ఇల్లు కూల్చేస్తారు. మీరు రేవంత్ రెడ్డి గారు మీరు చాలా మంచిగారు సార్, మీరు చాలా మంచోళ్ళు, సరే బుక్ చేయండి సార్, దాన్ని ఏం పర్వాలేదు. చూసిన ప్రభుత్వం ఇంకో ప్రభుత్వాలైనా కానీ చూసుకుంటూ ఉంటున్నారు కదా, చాలా సంతోషం సార్. మీరు కూడా ఎందుకనంటే రేపటి నాటికి మీకు కూడా ఓట్లాడే హక్కు ఉంది సార్. ప్రతి పబ్లిక్ని, ప్రతి ఒక్క మనిషిని అయ్యా నా కోటే అని హక్కు ఉంది సార్. వాళ్ళ అన్నలు అక్కలు అందరూ చెల్లెళ్ళు నా వీడియోలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా తెలుస్తుంది సార్ నా వేదన. తెలిసినప్పుడు ఫలానా మనిషికి మీరు చేసిన న్యాయమైందని ప్రతి ఒక్కరు అడుగుతారు సార్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సార్. నా మీద కేసు బుక్ అయినంత మాత్రాన నేనేమో చనిపోతలేదు కదా సార్, కూర్చుంటాం సార్, అందరం అన్ననే పెట్టమంటాం సార్. మేము ఆ పిల్లలందరూ తీసుకుపోయి ఆడనే కూర్చుంటాం. ఆయన కేసు పెట్టిండు కదా, అందరిని తీసుకుపోమనండి, అందరిని తీసుకుపోయి మాకు అన్నాలు పెట్టి 3 పూటలు అన్నాలు పెట్టి కూర్చోబెట్టండి చెప్పండి. ఎన్ని రోజులు పెడతాడో పెట్టండి, అది కావాలంటే ఇంకా సావనికి కూడా మేము వెనుక పోము అంతే. ఇప్పుడు మీరు ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? మాకు 4 పిల్లలు. 4 ఇక్కడ ఉన్నారు చూడండి. ఇక్కడ ఆడవాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. మరి ఇప్పుడు ఇండ్లన్నీ కూల్చేసిరు, మీరు కనీసము స్నానము వాష్రూమ్స్ అవన్నీ మీకు ఎట్లా ఏం చేస్తున్నారు? వాష్రూమ్ అక్కడ పబ్లిక్ అక్కడ పబ్లిక్ మరి పొద్దున పూట తెల్లవారుజామున చీకట్లో ఉంటే అప్పుడు అయితే ఎవరికి కనిపించదని అక్కడ చెట్లలో వెళ్తున్నాం. నైట్ చీకటి అయినాక స్నానాలు ఏమో అక్కడ చాటుగా కట్టుకున్నాము, డ్రమ్ము పక్కన చాటుగా కట్టుకొని చీర అది కట్టుకొని పోసుకున్నాం. ఎట్లా న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారు? ఎందుకంటే ముఖ్యంగా ఇంత మళ్ళీ మా మీద కేసు పెట్టి మమ్మల్ని లోపల ఏనికే కూడా దిగజారిపోయారు అంటే ఇంకా న్యాయం ఆడు చేస్తాడు అని అనుకోవట్లే. మాకు రెక్క ఉంది, మా రెక్కలు ఇరిగిపోయేంత మేము కష్టపడతాం, మేము చేసుకోగలుగుతాం, మేము ఏడికైనా పోతాం మేడం. మేము సిద్ధం, ఏడికైనా పోవడానికి సిద్ధం. నువ్వు కేసు పెట్టి తీసినా కానీ తీసుకుంటాం మేడం, సంతోషంగా చనిపోతాం. ఎందుకంటే మేము చేసినది ఒకటి రేవంత్ రెడ్డిని గెలిపించుకోవడం, అందు గురించనే మా మీద ఇవి బుక్ అయినాయి. సరే చేయి సార్, నువ్వు చేయి. నన్ను ఇరిగేషన్ లక్ష్మీనారాయణ గారు నన్ను 5 లక్షలు అడిగారు మేడం. నేను ఎంతోమందికి చెప్పిన, ఈ రోజు వరకు బయటికి రాలేదు. 8 నెలల క్రితం ఇరిగేషన్ లక్ష్మీనారాయణ ఏఈ ఆయన పేరుతో సహా చెప్తున్నా, నీకు వీడియో కూడా మీ మీడియాకు కూడా పంపించిన మేడం, అది ఇంతవరకు బయటికి రాలే. ఆయన 5 లక్షలు అడిగిండు ఆ రోజు నాడు. నేను ఇయ్యనందుకు నా ఇల్లు కూలగొట్టడానికి ఆయన సిద్ధమైండు. నేను ఇది కూడా పంపించిన సార్. మరి ఇవన్నీ వాళ్ళే చూస్తారు, కానీ మాది వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళే చూస్తారు, మాకు ఎందుకు చూస్తలేరు సార్, మమ్మల్ని ఎందుకు కూలగొట్టాలని చూస్తారు సార్ అని చెప్పి ఆయనకు పంపిస్తే రెస్పాన్స్ కూడా చేయలేడు మేడం. చూడండి నా దగ్గర ఆయన నంబర్ ఎక్కడిది మేడం, ఆయన అడగకపోతే నా నంబర్ ఎక్కడిది మేడం? ఈ లక్ష్మీనారాయణ అనేది ఎవరు మేడం? ఈయన నాకు తెలుసు అసలు. ఈ లక్ష్మీనారాయణ ఏఈ అనేట ఆయన 5 లక్షలు అడిగితే నేను ఇయ్యనందుకు నన్ను కూలగొట్టి మళ్ళీ నా మీద క్రిమినల్ కేసు పెట్టి
పెట్టిండు కదా మేడం, మరి నేను ఈయన మీద ఏం కేసు పెట్టాలి మేడం? అంటే రేవంత్ రెడ్డి నాకు సపోర్ట్ చేస్తుండగా నువ్వు 5 లక్షలు అడిగితే అడిగి ఇవ్వలేడు కదా అని సపోర్ట్ చేస్తున్నట్లుగా మేడం. దీనికి చెప్పండి మేడం, దీనికి న్యాయం చెప్పండి. ఇగో ఈ వీడియో చూడండి మేడం, ఆయన డబ్బులు తీసుకొని అక్రమంగా ఆయన కట్టించినాయి మేడం. లక్ష్మీనారాయణ గారు కట్టించినాయి మేడం, అక్రమంగా కట్టించినాయి. ఇగో ఈడ జయేందర్ రెడ్డి అని వాళ్ళే కట్టించినాయి. ఈ విల్లాస్లకు కూడా డబ్బులు తీసుకొని పోయి లోపల డబ్బులు తీసుకొని పోయి ఆయన కట్టించినాయి మేడం. చూడండి, ఒకసారి చూడండి, ఆయన ఎక్కడ బయట పడతాయో అని చెప్పి మమ్మల్ని ఇగో ఈరోజు నాడింత ఇబ్బంది పెడుతుంది మేడం. నా దగ్గర నువ్వు ఆ రోజు వాట్సాప్ కాల్ చేసి అడిగినప్పుడు నా దగ్గర ప్రూఫ్ లేదనే కదా నువ్వు ఈరోజు ధైర్యంగా చేసినావు. ప్రూఫ్ లేకపోయినా కానీ నా దగ్గర నంబర్ అవుతుందిగా మేడం. గిదిగా ఆయనకు ఎందుకు పంపిస్తాను మేడం? నేను ఎవరు మేడం? ఒక కామన్ మ్యాన్, ఆయన ఒక అధికారి. మరి ఆయన నాకు ఆయన నంబర్ నా దగ్గర ఎక్కడిది మేడం? ఎవరు ఇస్తారు మేడం నాకు ఆయన నంబర్? చెప్పండి. అవునా కదా మేడం? నన్ను వాళ్ళ అనుచరులను పంపించి డబ్బులు అడిగిరు కాబట్టి నా దగ్గర లేవు. నాది రిజిస్ట్రేషన్లో కూలగొడు సార్, నేను ఏడికైనా సరే సార్, నేను ఎక్కడైనా పోతా, కోర్టులో ఉంది, నేను కోర్టు దాకా పోతాను కూడా చెప్పిన సార్. ఇగో ఇదంతా ఆయనకు పంపించిన. మరి ఇదంతా మీరు చేసింది ఏంటి సార్? ఇదంతా న్యాయం చేసిరా అన్నారు. ఈరోజు నా లక్ష్మీనారాయణ మరి బయటికి ఎందుకు వస్తలేడు మేడం? చెప్పండి మేడం. అంటే మేము ఈరోజు నాడు నువ్వు నా మీద క్రిమినల్ కేసు పెట్టవచ్చు, నేను 5 లక్షలు ఇచ్చినావని, నేను 5 లక్షలు అడిగినావని నేను పెట్రోల్ పోసినప్పటి నుంచి మొత్తుకుంటున్నాను మేడం. ఎవరు ఇంతవరకు దాని గురించి ఇంతవరకు లైవ్ రాలేదు మేడం. చూడండి, అంటే మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారా ముందుగానే? ఎటువంటి నోటీస్ చేయలేరు మేడం. మాకు ఎటువంటి నోటీస్ కానీ ఎటువంటి వచ్చి చెప్పడం కానీ ఎటువంటి చేయలేరు. ఒకరోజు రంగనాథ్ సారు వచ్చినప్పుడు ఇక్కడ చూసుకున్నప్పుడు సార్ మేము అడిగిన ఆయన పోయి కాలు మొక్కినాం, సార్ మాలాంటి గరీబులం ఉన్నాం సార్ అంటే, లేదమ్మా మీకు గరీబులకు ఎట్లాంటివి ఇబ్బంది పెట్టాం, ఏం చేయం, ఆ బిల్డింగ్లు తీసేస్తాం, ఈ విలాసులు తీసేస్తాం, ఈ విలాసులు వలగొడతాం, మీకు ఎటువంటి ఇబ్బంది పెట్టామమ్మా, మీకు ఎక్కడన్నా చూపించినాకపోయినంటే, సార్ మేము కొన్న ల్యాండ్ సార్, ఇది రిజిస్ట్రేషన్ ఉంది, ప్రాపర్టీ ట్యాక్స్లు కడుతున్నాం, మాకు కరెంటు బిల్లులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్ అంటే, లేదమ్మా ఇది FTL కిందకు ఉంది కదా, మీరు ఎందుకు తీసుకోరు, తీసుకోవాలా చూసి అంటే, అప్పుడు మా పెద్ద మనుషులకు తెలియదు సార్, మా పెద్ద మనుషులకు తెలియక తీసుకున్నారు, చేసినాం, ఏదో ఇంట్లోనే బతుకుతున్నామా, సరే దాని గురించి మేము తర్వాత చెప్తాం, దాని గురించి డిస్కషన్ చేస్తాం, మా ఫస్ట్ అయితే మీకు ఏం ఎటువంటి ఇబ్బంది కలిగించామని చెప్పారు. సరే అని చెప్పి మేము సైలెంట్గా ఉన్నాం మేడం. 1 వీక్ అయిపోయిన తర్వాత సండే రోజు మార్నింగ్ పొద్దున 5 గంటలకు వచ్చారు మేడం. 5ంటికి వచ్చారు, పొద్దున 5ంటికి ఏ నోటీస్ లేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మేడం. పొద్దున 5ంటికి వస్తే మా ఫ్రెండ్ వచ్చి తలుపు కొట్టి లేపిండు, అరే ఇట్లా జేసీపీలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి అని చెప్పి లేపిండు తెల్లవారుజామున. అరే అదేం జేసీపీలు వచ్చిందని అక్కడ చూసినాం మేడం. చూస్తే వీళ్ళు చెప్పింది ఏంటంటే మేడం, పెద్ద బిల్డింగ్లు కొడతారు కదా అని చెప్పి మేము కూడా అదే ఆలోచనలు ఉన్నాం. ఏదైతే మాకు హైడ్రా రంగనాథ్ సార్ గారు మాకు చెప్పిర్రో అదే విధంగా మేము ఏమున్నామంటే, సరే పెద్దవి కొడతారు కదా, మన దాకేడొస్తారులే అని మేము అదే దృష్టిలో ఉన్నాం. ఎందుకంటే అదే దృష్టిలో ఉండి వచ్చినాయిలే అని చెప్పి మేము సైలెంట్ ఉన్నాం మేడం. ఉన్న తర్వాత మేము అన్నవాళ్ళు కూడా వండుకున్నాం. మా మిస్సెస్ పొద్దునే లేచి అన్నం వండి కూర వండి అన్నీ చేసేయాలి. ఒకట ఏం చేశారు, ఒక్కడేసారి గుంపు కూడి 4-5 పొక్కునీళ్ళు వచ్చి అక్కడ బిల్డింగ్లు వాళ్ళు కొడుతారు. సరే బిల్డింగ్లు వాళ్ళు కొడుతాం, మా దగ్గర రానని చెప్పి సార్ మాట ఇచ్చింది కదా, అట్లా పెద్దవాళ్ళ దగ్గర చిన్నవాళ్ళ దగ్గర పోతలేమన్నారు అని చెప్పి మేము సైలెంట్గా ఉన్నాం మేడం. ఒకే హఠాత్తుగా వచ్చి జేసీబీలు పొక్కులింగ్లు వచ్చి కొట్టుకుంటా వెళ్ళిపోతున్నాయి మేడం. ఇది అన్నీ ఎటువంటి సామాన్లు తీయనేలేరు, ఏం తీయనేలేరు, ఏమైనా తీయడానికి పోతే గుంజి పడేస్తారు మేడం. ఆ క్రమంలో మేము ఏం చేయాలి మేడం, మాకు ఎవరు ఆదుకునేటోళ్ళు ఉన్నారు మేడం. ఆదుకునేటోళ్ళు లేక మేము ఆత్మహత్య ప్రయత్నం చేసినాం మేడం. తప్పనిసరి, ఎందుకనంటే ఇలాంటి ప్రభుత్వం ఉందని మాకు తెలియదు మేడం. మోసం చేసే ప్రభుత్వం, దొంగ ప్రభుత్వం అని మాకు తెలియదు మేడం. ఎందుకంటే ఇది మోసం, ఎంత పెద్ద మోసం అంటే మేడం, అన్నం పెడతా అని చెప్పి అన్నం తన్నేసే ప్రభుత్వం మేడం. ఇది అన్నం పెడతా రా అని చెప్పి తన్నేసే ప్రభుత్వం ఏంటి. మేము ఏదో మాకు హాని ఇచ్చింది, మాట ఇచ్చింది అనుకున్నాం, కానీ ప్రభుత్వం ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు మేడం. చేయలేక పిల్లల బుక్స్ ఉంటే కూడా తీయనీయకుండా, ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకు, 2 రోజుల నుంచి పిల్లలు ఇంటికాడనే ఉంటారు మేడం. ఎగ్జామ్స్ ఉన్నాయి, చూడండి ఒకసారి బుక్స్ చూడండి, తడిసిపోయినాయి మొత్తం. 2 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి, ఏం పడుతున్నాయి. వీడు అన్నం తింటుండా లేకపోతే పైగానా తింటుండా? వీడు సీఎం ఎందుకండి మేడం? వీడు ఎవరిని పెట్టిండు మేడం సీఎం? మాలాంటి లోటేసి మా బుద్ధి తక్కువ, మాకు చెప్పులు ఉంటే చెప్పు తీసుకొని మేమే కొట్టుకుంటాం మేడం. ఎందుకంటే మమ్మల్ని ఇట్లా చేసింది కాబట్టి, రోడ్డు మీద తెచ్చింది కాబట్టి. మాలాంటి ఆవేదన ఎంతోమంది చూస్తారు మేడం, కొన్ని కోట్ల మంది చూస్తుంటారు మా ఆవేదన. ఎన్నో న్యూస్ ఛానళ్ళు వచ్చినాయి, ఏమొచ్చినాయి, కానీ వాళ్ళు అనుకోరా మేడం రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటారా? ఇప్పుడు చెప్పండి మేడం, అంటారా? ఖచ్చితంగా అన్నారు. రంగనాథ్ సార్ వచ్చి చూశారు కదా, చూసారు మేడం. చూసినప్పుడు మీరు ఖాళీ చేయండి అని చెప్పారా? ఖాళీ చేయని చెప్పలేరు మేడం మాకు. ఇలాంటి చర్యలు ఎలా చెప్పారు మేడం? దీనికి ఒక పెద్ద సీక్రెట్ ఉందంట మేడం, మాకు కూడా తెలియదు. పెద్ద వాళ్ళు చెప్పారు ఇది కూడా. ఆ రేవంత్ రెడ్డి సార్ దగ్గర ఉన్నోళ్ళే చెప్పారు మాకు. ఏమని, అరే బాబు మీలాంటి వాళ్ళని గులిస్తే అలాంటి వాళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళు అవి పైకి హైకమాండ్కి పంపించాలి. ఎవరికి? సోనియా గాంధీకి పంపించాలి. ఈ లెక్క మొత్తం
మీకు తెలియదురా బాబు, మీకు ఏం తెలుసు, మిమ్మల్ని ఎవ్వడు పట్టించుకోడు. మీకు మీ బతుకులు అంతే, ఏడేసిన ఇస్తారా కానే ఉంది మీ బతుకులు. మీకు ఏవి అట్లాంటివి ఏముండయి. మీరు పోవాల్సిందే. మిమ్మల్ని కావాలనే కొట్టిరు, మిమ్మల్ని కొడితే వాళ్ళు వచ్చి సెటిల్మెంట్లు చేసుకొని హైకమాండ్ పోతాయి డబ్బులు. కానీ మీరు ఇస్తారా బాబు అన్ని కోట్లు మీరు ఇవ్వగలుగుతారా, మీ దగ్గర ఉన్నాయంటే మా దగ్గర లేవు సార్, మేము అన్ని కోట్లు మేము ఇక్కడ నుంచి ఇచ్చుకుంటాం సార్ అని మేము కూడా అడిగినాం. అందుకేరా బాబు మీరు గుద్దను మూసుకొని మొత్తం కాల్ చేసిపోయారంటే కాల్ చేయం సార్, చచ్చిపోయినా నేను చచ్చిపోతాం కానీ కాల్ చేయమని చెప్పిన. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్ల వాళ్ళు అలర్ట్ అవుతారు, చిన్నోళ్ళని కొడితే వాళ్ళతో సెటిల్మెంట్లు అవుతాయి, బాగానే ఉంది. మరి మీరు ఇప్పుడు మీకు వయసు ఎంత ఉంటుందన్నా? నాకు 38 ఉంటుంది మేడం. 38 ఇయర్స్ అంటే దాదాపు మీరు 25 సంవత్సరాల పైన కష్టపడి కానీ ఈ ఇల్లు కట్టుకున్నారు. 25 సంవత్సరాలు మేడం. నేను ఇంత పిల్లోని ఉన్నప్పుడు నేను చదువుకోలేను. ఇంత పిల్లోని ఉన్నప్పుడు నేను మా నాన్న కంకర కొట్టిపించిండు, రాళ్ళు కొట్టిపించిండు, నాతోని గంపలు మోపించిండు, గుంతలు తోయినాం, పిల్లల గుంతలు తోయినాం, నానా కష్టం, ట్రాక్టర్ల మీద పోయినాం, మేము హోటళ్ళలో పనిచేసినాం. అన్ని కష్టాలు పడి అన్ని రోదనలు పడి మేము రూపాయి సంపాదించుకొని చిట్టీలు వేసి అవేసి ఇవేసి మా నాన్న కొని ఏదో నా పిల్లలు ఉన్నారు, నా కొడుకున్నారు, నా బిడ్డలు ఉన్నారు అని చెప్పి కొన్ని నా గురించి పెట్టి పోయిన పెద్ద మనిషిది నేను ఎట్లా ఉద్దేశిపోతా మేడం. అదే అన్న ఒక మాట, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మీరు కష్టపడితే ఈ చిన్న ఇల్లు కట్టుకోగలిగినా మేడం. మరి మళ్ళీ మీ ఇల్లు అంటే మీ చిన్న వాళ్ళని కొడితే పెద్దవాళ్ళు భయపడతారు అనుకుంటే మరి ఈ చిన్న వాళ్ళవి మళ్ళీ ఎప్పుడు కట్టుకోవాలా? వాడు అందుకే కదా మేడం గవర్నమెంట్ స్పందిస్తలేదు. ఎందుకు స్పందిస్తలేదు అంటే వీళ్ళు అడిగితే మేము ఏడ కట్టాల్సి వస్తుంది, ఏడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి స్పందిస్తలేదు గవర్నమెంట్ మా మీద. ఎందుకనంటే వీళ్ళు కూలగొట్టినాం, కట్టుకుంటారు పోతారు అన్న నుంచి. కరెంటు కూడా ఇవ్వద్దని చెప్పారు మాకు. కరెంట్ ఇవ్వకపోతే మేము ఉండలేమా మేడం? మేము బతకలేమా? కరెంట్ లేని రోజులలో మేము బతికినాం, గుడిచెలలో బతికిన రోజులు ఉన్నాయి. మేము బతకలేమా? రాత్రి అంతా కాదు మంట వేసుకొని బతికినాం, ఇక్కడ మంట వేసుకొని తినుకుంటూ బతికినాం రాత్రి అంతా. 3 రోజుల నుంచి అదే గడుపుతున్నాం. నువ్వు కరెంట్ ఇవ్వద్దానికి నువ్వు చిన్న పిల్లలు ఉన్నారు మేడం. అట్లనే ఉన్నాం మేడం, చిన్న పిల్లలు ఉన్నా అట్లనే ఉన్నాం, పెద్దవాళ్ళు ఉన్నా అట్లనే ఉన్నాం. మా అమ్మ కూడా ముసలాం ఉంది, అట్లనే బతుకుతున్నాం. ఇప్పుడు బఫర్ జోన్ లోనే బఫర్ జోన్ కిందనే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అన్న ఇల్లు కూడా ఉంది, అలాగే మల్లారెడ్డి కాలేజీలు ఉన్నాయి, ఓవైసీ కాలేజ్ ఉంది, అన్ని ఉన్నాయి. మరి వీటికి నోటీసులు ఇచ్చారు, మీకెందుకు మేడం? ఒక్కటే మాట చెప్తున్నా, ఓవైసీ కాలేజీని టచ్ చేసిన మొగోడు రేవంత్ రెడ్డి కానే కాదు మేడం. నేను చెప్తున్నా కదా, పెద్ద మాట చెప్తలే రేవంత్ రెడ్డి. నువ్వు ఏమన్నా అనుకో, ఏమన్నా చేసుకో, ఎందుకంటే నా ఆవేదన చెప్తున్నా. ఓవైసీని టచ్ చేసేటోడు అయితే ఫస్ట్ అవన్నీ టచ్ చేసి మా దగ్గరకు వచ్చేటోడు మేడం. రేవంత్ రెడ్డి ఫ్యామిలీని టచ్ చేసుకునేటోడు. కరెక్ట్ అయిన సీఎం అయితే, కరెక్ట్ అయిన ప్రభుత్వం అయితే, మాట మీద ఉండే ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డి కుటుంబాన్ని టచ్ చేస్తాడు, వాళ్ళ పార్టీ అనుచరులను టచ్ చేస్తాడు, ఓఎస్సీ వాళ్ళని టచ్ చేస్తాడు. ఓఎస్సీ ఏమన్నాడు మేడం, నువ్వు వచ్చి చూడు నేను నాదేందో చూపిస్తాను. మేము చూపించలేము కాబట్టి మేము ఆ మాట మాట్లాడతలేము. మాతో మేము గరీబులం కాబట్టి మాకు కడుపులో బాధ చెప్పుకుంటున్నాం అంతే. మాకంత సవాళ్ళు రావు కదా మేడం. అట్లాంటి వాళ్ళని ఏం చేస్తారు మేడం? ఏం చేయలేరు వీళ్ళు. ఉత్త గవర్నమెంట్ ఇది, ఊటాపాట గవర్నమెంట్. ఎవడో అంట పవన్ కళ్యాణ్, వాడు ఎవ్వనికి పవన్ కళ్యాణ్, ఎవ్వనికి స్టార్ మేడం. వాడు రేవంత్ రెడ్డి చేసేది కరెక్ట్ అంటే నాలాంటి గరీబోని కొట్టమని చెప్పినావు పవన్ కళ్యాణ్. నాలాంటి గరీబోని చంపి నువ్వు పైకి వచ్చినావు పవన్ కళ్యాణ్. నువ్వు మా రేవంత్ రెడ్డి చేసింది మంచి పని అంటున్నావు కదా పవన్ కళ్యాణ్. నీకు పిల్లలు ఉన్నారుగా పవన్ కళ్యాణ్, నీ పిల్లల్ని చదవకుండా రోడ్డు మీద పడేసినావు పవన్ కళ్యాణ్. నువ్వు ఇంత పెద్ద మాటలు మాట్లాడినావు కదా పవన్ కళ్యాణ్. ఒకసారి నా పిల్లల బుక్కులు చూడు పవన్ కళ్యాణ్ ఏంటుందో పరిస్థితి. నా పిల్లల బుక్కులు పోయినాయి. ఇప్పుడు అలా తేవాలంటే నెక్స్ట్ ఇయర్ కావాలి, 1 సంవత్సరం స్కూల్ పోయినట్లే వాళ్ళవి. ఇప్పుడు నువ్వు ఏమంటావు పవన్ కళ్యాణ్? దీనికి నువ్వు స్పందించినావు కదా రేవంత్ రెడ్డి గురించి, మరి మా గురించి ఎందుకు స్పందిస్తలేవు? అందుకే నీ స్టేట్ కాదనా, నీ గవర్నమెంట్ కాదనా, నువ్వు వానికి సపోర్ట్ చేస్తున్నావు అంటే వానికి నీకేమైనా లింక్ ఉందా? నీకు వానికి ఏమైనా ఎఫైర్ ఉందా? ఏంది మేడం, ఏమైనా ఎఫైర్ ఉందా ఈయనకి? రేవంత్ రెడ్డి గట్ల గరీబోళ్ళని ఎందుకు కొట్టినావు? నీకు ఇంతనన్నా గిన్నిత జ్ఞానం ఉందా? నువ్వు ఒక సీఎం, నువ్వు ఒక పెద్ద మనిషివి, నువ్వు ఒక రాజ్యానికి నువ్వు రాజు, గట్లాంటివన్నీ కొడతావా అని అడగాలి పవన్ కళ్యాణ్. గట్లాంటివి అడగాలి. నువ్వు ఇట్లాంటి గరీబోళ్ళని కొట్టినప్పుడు నువ్వు మంచిగా చేసినావు అని అడిగేది కాదు. ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేయదు, ఏ పెద్ద మనిషి సపోర్ట్ చేయరు. పవన్ కళ్యాణ్ గారు, మేము చూస్తే సినిమాలు నువ్వు స్టార్ అయినావు, మేము వేసే టికెట్లు కొంటేనే అయినావు, లేకపోతే లేదు నీది స్టారు. అర్థమైందా? నువ్వు పోయి ఓట్లు అడిగినావు మాలాంటి వాళ్ళ దగ్గర, అడుక్కుంటేనే వచ్చిన డిప్యూటీ సీఎం అది గుర్తు పెట్టుకొని మాట్లాడు. అన్నం తినే మాటలు మాట్లాడు. నాలాంటి గరీబోన్ గురించి మాట్లాడకు, నువ్వు ఉన్నోని గురించి మాట్లాడు. 100 కోట్ల గురించి కట్టు. మీ అన్నది చిరంజీవి గారిది గోదావరి కట్టు వెనకాల ఉన్నది ల్యాండ్ 2 ఎకరాలు. దానికి కూర్చోమని చెరువు దవ్వమను, ఎందుకు దవ్వమని చెప్తలేవు రేవంత్ రెడ్డికి ఇదే మాట చెప్పు. నీ అన్న చిరంజీవి గారిది ఉంది, తవ్వు చెరువు అని చెప్పు. 2 ఎకరాలు అది ఎందుకు దవ్వుతలేవు? లిస్ట్ అది చెరువులనే ఉంది. అది పవన్ కళ్యాణ్ గారికి తెలియదా ఇది?
తెలియదా మేడం? పవన్ కళ్యాణ్ మా మీద ఎట్లా చెప్తాడు మేడం ఇవన్నీ చెప్పండి. వీడు ఎవ్వడు మేడం చెప్పానికి మా మీద? మా బతుకులు దిద్దినోడా? మాకు రూపాయి మేమేస్తే బిచ్చం, నువ్వు హీరో అయినావు, మేమేస్తే రూపాయి నువ్వు హీరో అయినావు. కానీ మేము ఈ రోజు నాడు రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటే నువ్వు మంచి పని చేసినా అని చెప్తావా నువ్వు? ఏంది మేడం ఇదేనా కరెక్ట్ అన్న? ఈ ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలా? ఈ రాజకీయ నాయకుడా? ఒక స్టేట్కు డిప్యూటీ సీఎం ఎంత పెద్దగా ఆలోచించాలి మేడం? పెద్ద ఆలోచన ఉన్నదా ఇలాకు? పెద్ద మాలాంటి వాళ్ళకు ఉన్న ఆలోచన లేదు. నిన్ను కూర్చోబెట్టిన చెప్పు తీసుకొని కొట్టాలి, వాడిని చంద్రబాబు నాయుడు అని చెప్పు తీసుకొని కొట్టాలి. ఎందుకంటే నీలాంటి బేకారగాన్ని కూర్చోబెట్టింది కాబట్టి. ఇలాంటి బేకారగాన్ని మేము కూర్చోబెట్టుకున్నందుకు మేమే కొట్టుకుంటున్నాం. నీలాంటి బేకారగాన్ని పెట్టినందుకు వాడిని చెప్పు తీసుకొని కొట్టాలి ఫస్ట్. ఈ పవన్ కళ్యాణ్ అని తిట్టడానికి కారణం మా అలాంటి వాళ్ళ గరీబోళ్ళని కొడితే కూడా స్పందించి నువ్వు మంచి పని చేసినావు అని చెప్పడానికే తిట్టినాం మేడం, లేకపోతే మాకు అవసరం లేదు ఆయనతో. ఇంతవరకు ఏ న్యూస్ ఛానల్లో ఎన్నో కూడా ఆయన గురించి ఎటువంటి మేము ఇబ్బంది పెట్టలేము మేడం ఆయన. ఎందుకంటే మాకు కూడా అభిమానం ఉంది. ఆయన కానీ వాళ్ళ అన్న కానీ వాళ్ళ అన్నంటే కూడా మాకు అభిమానమే, ఆయన కూడా మాకు అభిమానమే. కానీ ఈ రోజు నాడు నా కడుపు మీద కొడితే కూడా నువ్వు ఈ మాట మాట్లాడితే మేము అభిమానంతో ఎట్లా అంటాం మేడం? నువ్వు మంచి చెప్పినావు ఎట్లా అంటాం మేడం చెప్పండి? నువ్వు అనుకోవాలి కదా, నా గురించి నా ఫ్యాన్స్ అనేటోళ్ళు ఉన్నారు అక్కడ తెలంగాణలో కూడా అని నువ్వు చెప్పాలి కదా మేడం ఈ మాట. ఇట్లాంటి వాళ్ళని చేసేదాన్ని చెప్పి రేవంత్ రెడ్డి గారికంటే బుద్ధి లేదు, మీకైతే లేదా మేడం? వాడైతే ఏం అందం లేదు, మీకైతే ఉందిగా మేడం? ఉన్నది కదా. నీకు ఇంత పెద్ద సీఎం లేరా మేడం? ఎవరు సీఎం? వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం కదా మేడం? ఆయనకు తెలియదా మేడం? ఆయనకి హైడ్రా దేవాలని ఆయనకు తెలియదా? వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం కదా, మన కేసీఆర్ గారు సీఎం కదా, ఎన్టీ రామారావు సీఎం కదా, పీజీఆర్ గారు ఆయన ఒక ఎమ్మెల్యే. కానీ దేవుడు చెప్పులు కుట్టేది ఉంది సార్ అంటే కూడా వచ్చి ఓపెన్ చేసిపోయిన పెద్ద మనిషి ఆయన. అంతంత పెద్ద నాయకులు, అంతంత పెద్ద సీనియారిటీ వదిలేసి ఈరోజు నెల రోజుల క్రితం వచ్చిన ఉక్కు పాదమేసి హైడ్రా ఒక మిషన్ పట్టుకొని వస్తే నువ్వు మనుషులను చంపేసి తీసుకుపో మేడం. నీకు అంత కోరిక ఉంటే నువ్వు ప్రభుత్వాన్ని చెరువులు నింపాలనుకుంటే మనుషులను చంపేసేయి, అదే మనుషుల మీద కూల్చి నువ్వు చెరువులు దిగి అది ఒప్పుకుంటాం. కానీ ఇట్లాంటి దొంగ ప్రభుత్వం దొంగ మాటలు చెప్పొద్దని చెప్తున్నాం మేడం. ఎందుకు దొంగ మాటలు అంటే ఈరోజు నా కడుపు రోదన ఎందుకు మాట్లాడుతున్నా, ఈరోజు నాది మొత్తం ధ్వంసం అయిపోయింది. రోడ్డు మీద ఉన్నా, రోడ్డు మీద తింటున్నా, రోడ్డు మీద స్నానాలు చేస్తున్నాం మేడం. ఆ వీడియోలు కూడా ఉన్నాయి, పంపిస్తా కావాలని చూడండి. ఆడవాళ్ళు రోడ్డు మీద స్నానాలు చేసినాం మేడం. అదే రోడ్డు మీద నీళ్ళు లేకపోతే ఆడ ఒక ట్యాంకర్ వస్తుంటే ఆపి అక్కడనే స్నానం చేసినాం. రేవంత్ రెడ్డి గాంధీకి ఎప్పుడూ చెప్పిండు, ఏమని చెప్పిండు? ఆడవాళ్లకు ఎప్పుడో 12 గంటలకు తిరిగినప్పుడే వాళ్ళ స్వతంత్రం అన్నాడు. కానీ నువ్వు వచ్చినాక ఆడవాళ్ళు రోడ్డు మీద చీరలిప్పి స్నానం చేయాలని చెప్పిన ప్రభుత్వం ఇది. గుర్తుపెట్టుకోండి అక్కలారా, అన్నలారా, చెల్లెలారా, అందరికి చెప్తున్నా ఒకటే, ఇట్లాంటి గవర్నమెంట్ ఉంటే ఈరోజు నాకు బాధ కలిగింది. రేపన్నాడికి తప్పకుండా మిమ్మల్ని కూడా కూల్చి ఈ గవర్నమెంట్ కూల్చి పైన మన శవాల మీద నిలబెట్టుకోవాలనుకుంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఎలక్షన్ కార్పొరేట్ ఎలక్షన్ ఉన్నప్పుడు కూడా ఈయనకెవ్వరు కూడా ఒక్క ఓటు వేయద్దు. పదే చెప్తున్నా, వేసిన వాళ్ళు ఉంటే మరీగా ఈ దళిద్రుని తెచ్చినందుకే మన చెప్పుతో కొట్టుకోవాలి. మీరు ఎందుకు ఐదు ఇచ్చిండుగా మేడం? అవి ఏంటి మాకు ఇప్పటికి కూడా గుర్తులేవు. గ్యారెంటీలు 5 గ్యారెంటీలు ఇచ్చిండు. గీడ గింతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఏ గ్యారెంటీ సక్సెస్ అయింది అడుగు మేడం. మేము అక్క అమ్మలు మీకు బస్సు కావాలని చెప్పి, ఫ్రీ కావాలని చెప్పి మీరు అడిగిరా రేవంత్ రెడ్డి గారిని? అడిగిరా మీరు? కాదు. మీరు ఒకటి అక్కలు అమ్మలు మీకు ఒకటి చెప్తా, మీ దగ్గర కాదు మీ దగ్గర 10 రూపాయలు గతి లేవా? 10 రూపాయలు లేనంత దౌర్భాగ్యం అయితే మా దగ్గర లేదు. ఎందుకనంటే మేము ఈ రోజు నాడు మాకు గవర్నమెంట్ పెద్ద మనుషులు అందరూ పెద్దోళ్ళు మాకు సౌకర్యాలు చాలా ఇచ్చిరు. ఎవరు? ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి, ఒక మా సీఎం ఎన్టీ రామారావు గారు, మన కేసీఆర్ గారు కానీ, మన పీజీఆర్ గారు కానీ మాకు స్వతంత్రం ఇచ్చిరు. ఏమని? మీకు 10 రూపాయలు ఉన్నాయి, ఈ 10 రూపాయలు తీసుకుపోయి మీరు బతకండి అని చెప్పి సంపాదించుకోనికి బియ్యం ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. 10 రూపాయలు కష్టం చేసుకోనికి అన్ని విధాల మాకు సౌకర్యం ఇచ్చిండు. మేము 10 రూపాయలు కూడా మా దగ్గర గతి లేవన్నంత పరిస్థితిలో మా అక్కలకు, మా చెల్లెలకు, మా తమ్ముడు, మా సోదరి నాకు ఎవరికి 10 రూపాయలు లేవా? అక్క మీకు 10 రూపాయలు లేవా? అమ్మ 10 రూపాయలు లేవా? చెల్లె మన దగ్గర రేవంత్ రెడ్డి గారు తిరిగిస్తేనే మనం బతుకుతామా? రేవంత్ రెడ్డి గారు మనకు తిరిగి బస్ ఇచ్చి మనకి ఇట్లా చేయమని చెప్పినామా? రేవంత్ రెడ్డి 5 గ్యారెంటీలల్లా 6 గ్యారెంటీలల్లా ఏదో గ్యారెంటీ ఏం చేసిండంటే మన ఇల్లు కూలగొట్టుడు. ఇది ఎవ్వరికి ఒక్క మాట అక్క చెల్లెళ్ళు అందరికి చెప్తున్నా, అమ్మలకు అవ్వలకు అందరికి నేను ఒకటే చెప్తున్నా, వద్దు ఎవ్వరి కలకల మనకు వద్దు. మనం టికెట్ తీసుకొనే పోదాం,
అదే చేద్దాం. వీడు ఒకటే మాట, వీడు ఇన్ని చెప్పినా కానీ పోయి 10 రూపాయలు ఇచ్చి మనకు ఫ్రీ వద్దు, ఫ్రీ చేస్తే మనకు వాని కలకల ముడుతుంది, వాని మనకు ఫ్రీ వద్దక్క అమ్మ 10 రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకొని పోండి, మీకున్నాయి పైసలు. నాకు అక్కలు బావాలు బొమ్మాడులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంపాదించిన కష్టాజితం ఉంది, అవి తీసుకొని పోండి, 10 రూపాయలు ఇచ్చేయండి, ఇప్పుడు కూడా ఇచ్చేయండి అని ముఖం మీద ఇట్లా పడేయండి అని బొంద మీద పడేయండి. కానీ వద్దు, మనకు ఎవరిది ఫ్రీ వద్దక్క అమ్మ, ఆ ఫ్రీ తీసుకొని. ఇక్కడ అంతా కూల్ చేసే క్రమంలో కూడా మీరు అడ్డుపోతే మీ మీద దాడి కూడా చేసిరట చేసి మేడం. ఇగో పోలీసు వాళ్ళు DRF వాళ్ళు ఇగో దాడి వేసి కొట్టి గుంజుకోపోయి రౌడీయిజం ఈ రాజకీయం ఎవరు చేయమన్నారు? నీకేం నుంచి ఇచ్చిరు? ఎవరు హక్కిచ్చిరు? ఎవరు రాజ్యాంగం రాసిరు? రాజ్యాంగం నువ్వు తిరిగి రాస్తున్నావా? రాజ్యాంగం ఎట్లా రాసినావు నువ్వు తిరిగి? రేవంత్ మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నువ్వు తిరిగి రాస్తున్నావా? ఈరోజు నాడు నువ్వు కోర్టు ఎట్లా ధిక్కరిస్తావు? మాకు కోర్టు ఎట్లా చెప్తుంది? కోర్టు ఏం చెప్పాలి? ఉన్నది కాపాడండి, లేని దానికి జాలి వేయండి అని చెప్పాలి. కోర్టుని కూడా నువ్వు చేతిలో పట్టుకుంటావా? ఎవరిని పట్టుకుంటావు? నువ్వు కోర్టు అన్యాయం చేసినాక మేము రాకపోతే ఏం చేయాలి? ఎక్కడున్నాం మేము? 92లో ఉన్నాం. 6 గంటలు ఒక్క మాట ఎందుకంటే నిజాలు మాట్లాడుతుంటే తీసుకుపోతావా? నువ్వు మంచివేనా? అసలు కడుపుకి అన్నం తింటున్నావా? బియ్యి తింటున్నావా? రే బాడకావు, చిన్న పిల్లలు చూస్తున్నానా? నీకు నియతి ఇజ్జత్ అనిపిస్తలేదురా? నీకు పిల్లలు లేరా? నీకు బిడ్డలు లేరా? నీ బిడ్డలకు బిడ్డలు లేరా? ఇప్పుడు అన్ని పనులు మానుకొని పిల్లల్ని చూసుకుంటే కూర్చోవాలి ఉండాల్సిందే కదా మేడం. మా మేడం వాళ్ళు ఇంకా మా మీద జాలి పడి బట్టలు పంపించారు పిల్లలకి. అంటే బట్టలు కూడా దానికి చినిపోయినాయి మేడం, బట్టలు చినిపోయినాయి. నువ్వు కూల్చిన కూల్తకు బట్టలు చినిపోయినాయి, బుక్కులు తడిచిపోయినాయి. వచ్చినా మేడం మా దగ్గరకు వచ్చి 10 రూపాయలు ఏమైందని అడిగిరా, వాళ్ళ అనుచరులను వచ్చిరా, ఎవరు రాలేరు, ఎవరు చూడలేరు మమ్మల్ని ఇంతవరకు. మాకేం చెప్పలేరు, ఏం చేయలేరు, రోడ్డు మీద ఎవరు రాలేరు మేడం. నిన్ను కూర్చోబెట్టిన పాపానికి రోడ్డు మీద తనాలు చేస్తున్నాం. రే నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చి పడ్డావురా శని దాపడానికి? కేసీఆర్ కష్టపడి నిరాహార దీక్ష చేసి తెలంగాణ తీసుకొచ్చి ఆయనంత కష్టపడితే ఒకటే మాట నేను కోరేది, నాకు జరిగిన అన్యాయం మా అక్కలకు కానీ అన్నలకు కానీ తమ్ముళ్ళకు కానీ ఎవరున్నా కానీ తెలంగాణలో ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది జరగొద్దు, ఎటువంటి హాని జరగొద్దు. ఇది ఎందుకు కోరుకుంటున్నామంటే నాకు జరిగింది అన్యాయం, నా కడుపు మీద మట్టి పడ్డది, అయినా నేను కింద మీద పడి గుడిసె కట్టుకొని అయినా బతుకుతా, కానీ నా ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు. నా తెలంగాణలో మా కేసీఆర్ తెచ్చిన నిరాహార దీక్ష చేసి ఆయన చావు బతుకులో పోయి తెచ్చిన బంగారు తెలంగాణలో ఎవ్వరికి ఇట్లాంటి బాధలు కలగొద్దు, ఎవరికి ఇట్లాంటి ఇబ్బందులు కలగొద్దు. ఎందుకంటే నాలాక ఎంతోమంది రూపాయి కూడబెట్టుకొని రూపాయి అప్పులు చేసి చిట్టీలు చేసుకొని కొని ఉన్న ప్రజలు చాలామంది ఉన్నారు మేడం. నాలాంటి వాళ్ళు కడుపు తీపికి చాలామంది ఉన్నారు మేడం. ఒక్కొక్కరికి 2-3 పిల్లలు మేడం. మాట అడుగుతున్నా, ఎందుకంటే పేదవాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది. మీరు కష్టం చేసుకొని బతుకుతున్న వాళ్ళు గత ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 BHK ఇండ్లు ఇచ్చింది. ఇయ్యడానికి రోడ్డు సైడ్ ఎవరైతే గుడిసెలు వేసుకున్నారో వాళ్ళను మర్యాదపూర్వకంగా ఖాళీ చేయించి వాళ్ళకంటూ ఒక ఆధారం చూపించి ఆ ఇండ్లలోనే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఇచ్చారు కదా. ఇప్పుడు మరి ఇంద్రమ్మ ఇండ్లని ఇస్తాను అని అంటున్నాడు రేవంత్ రెడ్డి. అలాంటి అవకాశం కల్పించే దృష్టి ఏమన్నా మీకు అనిపిస్తుందా మేడం? ఒక్క మాట వినండి, నాకు 300 గజాల స్థలం ఉంది. ఒక 300 గజాల స్థలం ఉంది. కష్టపడి కొనుక్కొని మేము రిజిస్ట్రేషన్లు పెట్టుకొని అన్ని పెట్టుకొని నువ్వు ఇంద్రమ్మిల్లు ఒక గల్లీ ఇస్తా అంటే మేము ఎందుకు తీసుకుంటాం మేడం? మాకేం అవసరం మేడం? మా నాన్న సంపాదించింది వాళ్ళ నాన్న, మేము కష్టపడి కబ్జాలు చేయలే, చెరువులు బూడవలే, నీలాక నేను రియల్ ఎస్టేట్ చేయలే, మాకు రావవి, మేము చదువుకోలే, వాణ్ణి ముంచాలి ఇన్ని ముంచాలో మాకు తెలియదు. ఏందో కష్టపడాలి, కష్టంతో బతకాలి, చిందించాలి, చెమట చిందిస్తేనే బతకగలుగుతాం మనం. మేము తెలుసు. నాకెందుకు మేడం ఆడిచ్చే డబల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ నాకెందుకు మేడం? నా ఇల్లుకి ఏమైతుందో అది కట్టించి బాబు నీకు చెరువు మునిగిపోతుందని ఏ రోజైనా ఉంటే చూపించి నన్ను పంపి. నువ్వు చెరువు తోడదు. ఇప్పుడు నన్ను కూడా చెరువు తోడతాను మేడం. ఒక చిన్న మాట మీరు చెప్పండి, నన్ను పంపించేసి చెరువు తోడతారు, చెరువును కాపాడుతున్నాం, మేమే కాపాడుతున్నాం, నువ్వు కాపాడేది మేము కావాలా అవసరం? ఎవరు రాకుండా రౌడీలు, ఎవరు రాకుండా దొంగలు రాకుండా కావాలా అవసరం? రెవెన్యూ డిపార్ట్మెంట్కి అడగండి, ఎంతోమంది మట్టి పోయడానికి వస్తే ఎంతోమంది కంప్లైంట్ ఇచ్చినాం మేము. ఎన్నోసార్లు తీసుకుపోయి ట్రాక్టర్ పోలీస్ స్టేషన్లో పెట్టినాం, ఆ బండ్లు పెద్ద బండ్లు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసినాం. నువ్వేం కాపాడుతున్నావు? మేము కాపాడినాం. నీ గవర్నమెంట్ కాపాడలే, నేను కాపాడినాం. ఎందుకంటే ఏడ పొయ్యొద్దు, చెరువు బుడవద్దు, మాకు
తెలుసు. గత 18 సంవత్సరాల నుంచి మేము గత 18 సంవత్సరాల నుంచి ఎప్పుడో మునిగిపోయేది. ఎందుకు మునగలేదు? మేము ఉన్నాం, మేము కాపాడుకుంటున్నాం మా చెరువు. నువ్వు కొత్త కాపాడేది? మా ఇల్లు కూల్చి నువ్వు కాపాడేది? మా ఇల్లు కూల్చి నువ్వు తవ్వుతారా? చెప్పండి మేడం. 23 ఎకరాల చెరువు అంటున్నావు కదా, 26 ఎకరాల చెరువు కదా మేడం, 26 ఎకరాల చెరువు నువ్వు తోడతావా? మమ్మల్ని కూల్చేసి మా అలాంటి గరీబుల కడుపు మీద కొట్టి నువ్వు తవ్వుతావా? 26 ఎకరాల చెరువు తవ్వుతావా? తవ్వవు కదా. తవ్వనప్పుడు నీకు ఏముంది? ఇప్పటి వరకు వేసుకున్న వాళ్ళు ఉండండి, ఇకపై ముందుకు పోవద్దని జాలి చేయాలి. ఈ హైడ్రా ఎవరు కనిపెట్టమన్నా మేము అడిగినామా? మాకు హైడ్రా తీసుకురా సార్ అని మేము అడిగినామా? చెప్పండి. మేము అడగలేంగా మేడం హైడ్రా కావాలని. స్టార్టింగ్ కూడా హీరో నాగార్జున కన్వెన్షన్ కూల్చిరు. ఆ కూల్చిన తర్వాత అంటే పబ్లిక్ అంటున్న మాట ఏంటంటే హీరో నాగార్జున కన్వెన్షన్ కూర్చిన తర్వాత అందరు చిన్న చిన్న వాళ్ళే పేదవాళ్ళే కూల్చుకుంటూ వస్తుంది హైడ్రా. కానీ పెద్దవాళ్ళే కూడా మొత్తము బఫర్ జోన్లో ఉన్నాయి, కానీ వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళట్లేదు అని అంటున్నారు. దీనిపైన మీరేమంటారు? మేడం హీరో అంటే ఆయన హీరో మేడం, ఎందుకంటే ఆయన కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. మా దగ్గర అంత డబ్బు లేదు. ఆయన ఇచ్చుకోగలుగుతాడు, తీసుకోగలుగుతాడు. వాళ్ళ దగ్గర వాళ్ళకి అంత బంధుత్వం ఉంది, మా దగ్గర లేదు. మేము పేదవాళ్ళం. మమ్మల్ని కొడితే ఇప్పుడు ఒకటి మేడం, ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ గులగొట్టిరు, ఎన్ కన్వెన్షన్ కట్టకుండా ఉంటారా? ఇది ఒకటి. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ 101% కడతారు. ఎందుకు కడతారు? అది ఎక్కడ పోవాల్సింది పోతుంది, ఏం చేయాల్సిందో వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు నాగార్జున గారు భయపడి కూల్చిరు అని చెప్పి భయపడరు, ఆందోళనతో ఉన్నారు పబ్లిక్. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ గవర్నమెంట్ పెద్దోళ్ళని టచ్ చేస్తుంది. ఈ హైడ్రా అంటే పెద్దోళ్ళు ముడుపులు చెందిస్తేనే సోనియా గాంధీకి పైకి మనం అప్పగలుగుతాము, లేకపోతే అప్పచెప్పలేము అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. అందుకే మాలాంటి పేద పబ్లిక్ మీద వచ్చి ఈ గుడిసెలు ఇట్లాంటి రాత్రి కూలగొట్టేసేయండి. వీళ్ళు ఎటువంటి ఆందోళన జరగరు. ఏమైనా ఎంతే మనం రౌడీజం చేద్దాం, కొడదాం, ఇట్లా చేద్దాం, పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు పెడదాం అని చెప్పి భయపెడుతున్నారు మేడం. భయపెట్టే వాళ్ళని భయపెట్టండి మేడం. మాలాంటి స్వతంత్ర వీరులు, మా నాన్నగారు చూసినట్లాంటి మాలాంటి గట్టోళ్ళని భయపెట్టద్దు మేడం. మేము ఏం చెప్తున్నాం మేడం, పొట్టగొట్టి మరి గవర్నమెంట్ పై వాళ్ళకి సంపాదిస్తుందా? 100% మేడం, 101% మేడం. పేదవాళ్ళ పొట్టగొట్టాలి, ఉన్న వాళ్ళకి ఇంకా నింపాలి. ఇది రాజ్యాంగంలో రాసింది కాదు, కానీ కొత్తగా మన రాజకీయ నాయకులు తెచ్చింది. ఆ రాజకీయ నాయకులలో చాలామంది మాత్రం మంచి వాళ్ళే ఉన్నారు. ఈ యొక్క పద్ధతి అయిన మనిషి ఈయన ఒక ఆయననే ఇట్లా చేస్తుండు, పేదవాళ్ళని కొట్టి. ఆయన వచ్చిన కొత్తలా ఆమె పేరేం పేరు, మీల్స్ పెట్టుకొని తింటుంది చూడండి, అన్నం పెట్టుకొని తింటుంది ఆమె పేరు కుమార ఆంటీ. నీకు కుమార ఆంటీ నేను సపోర్ట్ ఇస్తున్నా, నువ్వు అన్నం అమ్ముకో అన్నావు, నేను మరి గుడిచా కూలుస్తున్నావు, మరి నేనేం అమ్ముకోవాలి? ఏం అమ్ముకోవాలి మేడం? నీకు 2 కిలోమీటర్ దూరం నుంచి సెక్యూరిటీ ఉంటుంది. నాకు ఇంటి పక్కన రోడ్డు పక్కన బతుకుతా నేను, ఒక రోడ్డు పక్కన. ఎవడొచ్చి చంపేసేది తెలియదు, ఎవడొచ్చి బతికేది తెలియదు, ఏ లారీ నా మీకేం పోయేది తెలియదు. నేను అట్లాంటి బతుకుతా. నీలాగా 2 కిలోమీటర్ దూరం నీ ఇంటికాడికి వస్తే నువ్వు రానిస్తావా? నన్ను కలవనిస్తావా నువ్వు? ఏంది మేడం మా ఆవేదన? ఇంత ఆవేదన అర్థం కాలేదా? 3 రోజులు అవుతుంది. ఈరోజు నాడు అలా అనుచరులన్న వాళ్ళ మొత్తం ఎంతమంది ఉన్నారన్న ఇక్కడ? ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి? దగ్గర 150 ఫ్యామిలీస్ ఉంటాయి మేడం. గుడిసెలు వేసుకొని అన్నీ వేసుకొని. ఇది ఇంకోటి మేడం, ఎవరు కబ్జా చేసిన ల్యాండ్ కాదు, ఎవరిది మీరు అనుకున్నట్లు ఉంది మేడం. ఒక మాట వింటారా? ఇప్పటి నుంచే కాదు, ప్రతి గవర్నమెంట్ ప్రతిది వాళ్ళకు కూడా తెలియదా మేడం? ఒక మాట, బోరబండల విజేత థియేటర్ ఎదురుగా పెద్ద చెరువు ఉంది మేడం, అది మాకు తెలుసు, ప్రతి ఒక్క వాళ్ళకు తెలుసు. మరి ఆ చెరువు ఎక్కడ పోయింది మేడం? అది ఎందుకు దోడతలేడు మేడం? విజేత థియేటర్ కట్టిరు కదా, అది ఎందుకు దోడతలేరు మేడం? మైసమ్మ చెరువు ఎంత పెద్దది మేడం, అది ఎందుకు దోడతలేరు మేడం? మరి దుర్గమ్మ చెరువు వాళ్ళు అన్నోళ్ళు కట్టిరు, అంత పెద్ద కట్టిరు, మరి అవి ఎందుకు దోడతలేరు మేడం? చెప్పండి మేడం. ఏడా మేడం ఇది మన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ తెలుసా మేడం? అన్న చెరువులో చేపలు పట్టుకుంటాం, ఆ చెరువులు ఎందుకు బ్రిడ్జ్ చేసిరు మేడం? ఆ చెరువులు అంత పెద్ద బిల్డింగ్ ఎట్లా కడుతురు మేడం? అంత పెద్ద హాస్పిటల్ ఎట్లా కట్టిరు మేడం? అందులో గుడిసెలు వేసుకొని బతికిన వాళ్ళం మేము మేడం. ఆడ పక్క పొంటి గుడిసెలు వేసుకొని బతికిన వాళ్ళం మేడం మేము. మాకు తెలియదా మేడం? ఆ చెరువులు కావా మేడం? ఆ బిల్డింగ్లు కూలయా మేడం? ఆ హాస్పిటల్ కూలదా మేడం? చెప్పండి మేడం. ఆ బ్రిడ్జిలు కూలయా మేడం? మరి మా ఇల్లు ఎట్లా కూలుతుంది మేడం? మేమే ఎట్లా దొంగలం అయిపోయినాం మేడం? వాళ్ళు దొంగలు కారా మేడం? వాళ్ళు రాజులు, మేము దొంగలం, వాళ్ళు రాజులు. ఎట్లా రాజులయ్యారు మేడం? వాళ్ళు నీకు మూట అప్పచెప్తే రాజులైనా, లేకపోతే మేము అప్పచెప్పనందుకు దొంగలమైనామా? దేని గురించి మేడం? మేము దొంగలమని చెప్తాం, మేము కబ్జాదారులమని చెప్తాం. మరి వాళ్ళు చేసింది ఏంది మేడం? మేము కబ్జాదారులం అయితే మరి ఎన్ని ఫ్లోర్ల బిల్డింగ్లు కట్టాలి మేడం? గీడెందుకుంటాం మేము కబ్జాదారులం అయితే? ఈడెందుకుంటాం కబ్జాదారులు అయితే? మేము కబ్జాదారులం అయితే అదే అమ్ముకొని ఎవడో మాకు అమ్మినట్లా మేము ఎవరికి అమ్ముకొని వెళ్ళిపోయేటోళ్ళం కదా మేడం. మరి వాళ్ళని ఏమంటారు మేడం? వాళ్ళని అంటే ఉన్నతదారులు. వాళ్ళు మేము కబ్జాదారులం, వాళ్ళు ఉన్నతదారుల. ఏంది మేడం? వాళ్ళు ఉన్నతదారులైనా అది ఎందుకు కూలవరు మేడం? మీరు ఎందుకు మేడం? దయచేసి మా ఆందోళన అర్థం చేసుకోండి. ఒక కోర్టు కట్టిరు,
కోర్టు కట్టిరు. ఎండ్ల కట్టిరు మేడం? చెరువుల కట్టిరు మేడం, చెరువుల కట్టిరు కోర్టు. అది ఎట్లా కట్టిరు మేడం? దానికి అది మునిగిపోదా మేడం? చెరువులు అది పడిపోదా మేడం? మరి మాది ఎట్లా పడిపోతాం మేడం? రేకుల రూము వాడు ఎట్లా మాది కాపాడతాడు, వాళ్ళని ఎందుకు కాపాడాడు? మాది కాపాడకుండా వదిలేస్తాం, వాళ్ళని కాపాడాలి కదా. వాళ్ళని కాపాడుతున్నాడు, మమ్మల్ని చెరువులో ముంచేస్తున్నాడు. ఇది కరెక్టా? అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చి మనకు చేసిన న్యాయం ఏం లేదు. ఇదే ఒక చిన్నోని అంతే పెద్దోడు పైకి భయపడి ఉరికొచ్చి నా దగ్గర కాళ్ళకాడ కూర్చుంటాడని. కానీ మేము చిన్నోళ్ళమైనా పెద్దోళ్ళమైనా ఒకటే మాట చెప్తా, బతికుంటే బతికుంటాం, పోతే ప్రాణాలు తప్ప ఏం పోము అవి. అంతే. నువ్వు చేసినా పుట్టినా కానీ ఒకటేసారి ఉడతాం, చచ్చినా కానీ ఒకటేసారి. మా ఛత్రపతి శివాజీ అంత పోరాటం చేస్తేనే ఈరోజు నాడు ఛత్రపతి శివాజీ అయిండు. ఈరోజు నాడు కేసీఆర్ అంత పెద్ద పోరాటం చేస్తేనే కేసీఆర్ అనే గుర్తింపు వచ్చింది. మాలాంటి గరిబోడు నీకు పోరాటం చేయాల్సిన అవసరం లేదు. మీ కాలి మీ ఓట్లేయడం బంద్ చేస్తే నువ్వు కంటికి కూడా కనిపించవు రేవంత్ రెడ్డి. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు చెప్పిన స్టేట్మెంటే నువ్వు వాళ్ళ దగ్గర పోయినసారి ఇట్లనే మన మన అయ్యప్ప సొసైటీ కూలగొడుతుంటే ఆ కేసీఆర్ నువ్వు వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే తీసుకోవాలి, చెప్పాలి, వాళ్ళకి ఇది కట్టించుకోమని చెప్పాలి. కానీ నువ్వు ఇట్లా కూలగొట్టడం అన్న ఏమన్నావు? మరి నువ్వు చేసిన పని ఏంద్రా రేవంత్ రెడ్డి? ఈరోజు నువ్వు చేసిన పని మంచి పని. నువ్వు చేసిన పని నాకు చెరువు ఉందని నువ్వు చెప్పడమే నాకు తెలియదు. అక్కత 18 సంవత్సరాల నుంచి తెలుసు. నువ్వు 18 సంవత్సరాల నుంచి అడిగినావు చెరువు ఉందని, చెరువు కాల్ చెప్పించావు 18 సంవత్సరాల నుంచి. ఈరోజు వచ్చేట్లు కాల్ చెప్పిస్తున్నావు అంటే అధికారం ఇచ్చినందుకు, నీకు అధికారం ఇచ్చినందుకు కాల్ చెప్పించున్నావు మేడం. మమ్మల్ని అధికారం ఇచ్చినాం, మేము అధికారం ఇచ్చినందుకు మమ్మల్ని కాల్ చెప్పించి రోడ్డు మీద అవుతున్నాను. ఎందుకంటే మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు. మార్పు ఇది మేము కోరుకున్న మార్పు. మా కడుపు మీద కొట్టి ఉన్నోళ్ళని నింపమని కోరుకున్న మార్పు. రేవంత్ రెడ్డి నువ్వేమన్నావు? హైడ్రా ఎవరి గురించి ఆడావు? నేను ఎవరి గురించి, నా ఇల్లు గురించి ఎవరు నేను లెక్క అయ్యా? ఎక్కడైనా పోతా, ఎంత దూరం అయినా పోతా, కోర్టుకు పోతా, ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ని గుంజుతా. ఎందుకు గుంజుతా అంటే నాకెందుకు రిజిస్ట్రేషన్ చేసింది గవర్నమెంట్, ఎట్లా ట్యాక్స్ కట్టుకుంది. మారినప్పుడల్లా గవర్నమెంట్, కొత్త గవర్నమెంటా ఇది? రాజ్యాంగం మారినప్పుడల్లా 5 ఏళ్ళకోసారి రాజ్యాంగం మారుతుందా? నేను అడుగుతా కోట్ల. ఎందుకు అడుగుతా అంటే నేను అధికారిని, నేను ఒక కామన్ మ్యాన్ అయినా సరే కానీ నేను నిలదీసేది కరెక్టే. ఈ ప్రభుత్వం కాదు, ప్రతి ప్రభుత్వం మేల్కొనాలి. కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఇది ఒకసారి మీరు కూడా తీసుకోవాలి సార్. ఎందుకనంటే మేము చేసిన పెద్ద తప్పు ఒక తెలివి లేని మనిషిని కూర్చోబెట్టడం. కానీ మీరన్నా సందర్భించి మా గురించి కొద్దిగా ఏదో హెల్ప్ చేస్తారని ఇంతగానం నించుకుంటాం, ఇంతగానం అడుక్కుంటున్నాం సార్. మీరు ఎవ్వరు లేకపోయినా పైన ప్రధానమంత్రి ఉన్నట్టు ఉన్నాడు, ఆయన చూస్తే చాలు సార్ మాకు. ఎందుకనంటే మా ఆవేదన ఆయనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన కింది నుంచి వచ్చిన ఆయన, మాలాగా ఛాయలమ్మి వచ్చిన ఆయన, మాలాగా గరీబోడు ఆయన, నీలాగా మీ అమ్మలాగా మీ నాయనలాగా కోట్లు ఇచ్చి రాలేడు ఆయన. ఛాయలు అమ్ముకొని పైకి వచ్చిన ప్రధానమంత్రి ఆయన. అందుకే ఆయన మా ఆవేదన తెలిసి మా గురించి, నా పిల్లల గురించి ఈ సోగం పెట్టుకో, ఇది పెట్టుకో, ఇది నీకు పిల్లలకు మంచిది, ఇది నాకు మంచిది అని చెప్పి ప్రధానమంత్రి మాకు చేసిండు. ఆయన దృష్టికన్నా పోతే మమ్మల్ని కాపాడతాడని మాకు ఒక్క నమ్మకం ఉంది మేడం. ఆ నమ్మకంతోనే బతుకుతున్నాం. ఇప్పుడు కాదు మేడం, మా జాగా ఇడిచి మేము పోము. ఆడ ఎఫ్టీఎల్ కాదు, చెరువులే చంపినా కానీ పోము. జాలి చేస్తాడా వాడు, ఏం చేస్తాడా, కోస్తాడా కొయ్యని, చంపుతాడా చంపని. మేము ఎన్ని చేసినా కానీ మేము పోము మేడం. ఎందుకనంటే మన ఆయన సంపాదించిండు, మా తల్లిదండ్రులు సంపాదించింది, మేము బోమ్. వాళ్ళు కష్టం చేసి సంపాదించింది. నేను ఛాయలు అమ్మి అది అమ్మి హోటళ్ళల్లో పని చేసి అది చేసి ఇది చేసి కన్నా కష్టం పడి సంపాదించుకొని ఇటుకే ఏరుకొచ్చుకొని కట్టుకున్నాం మేడం. ఇక్కడ ఏం లేకుండే, మొత్తం అడివి ఉండే, మట్టి పోసిపోతే ఇటుకే ఏరుకొచ్చుకొని నా ఇల్లు కట్టుకున్నాను మేడం. నేను ఇటుకే ఏరుకొచ్చుకొని కట్టుకున్నా. ఈరోజు నాడు గుల కొట్టిపోయినావు మొత్తం. ఇగో ఎంత పరిశాన్ ఉన్నా చూడ మేడం. ఇప్పుడు మీ ఆవేదన చూస్తుంటే కూడా మాకు అర్థమవుతుంది. ఇప్పుడు అంత పని చేసి మీరు ఇటుక కూడబెట్టుకొని ఇల్లు కట్టుకున్నారు. మళ్ళీ ఆ ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టాలి? 10 సంవత్సరాలు పడుతుంది మేడం మాకు కట్టుకోవాలంటే. 10 సంవత్సరాలు. ఎందుకంటే చిట్టి చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, పైసలు కూడా పెట్టుకోవాలి. పిల్లలు పెద్దగా అప్పుడంటే పిల్లలు లేరు. ఒంట్లో శక్తి ఉండొద్దా? ఏం చేస్తాం మేడం, అడుక్కొచ్చుకొని అడుకోవాలి. కానీ నా పిల్లలు అప్పుడు పెద్దగా లేకుండా చిన్న ఉండే, వాళ్ళు ఏం అడగకుండా. ఇప్పుడు వాళ్ళకు స్కూల్ ఫీజులు, అవి బుక్స్, వాళ్ళకు బట్టలు అన్నీ అవి ఉంటాయి మేడం. మా మిస్సెస్కు 6 నెలల క్రితం మంచిగా లేదు మేడం. ఆమెకు పేకి చేంజ్ చేయాలని చెప్తే 6.5 లక్షలు ఖర్చు అయింది. నేను నా ఇంటి పేపర్లు బ్యాంకులో పెడితే నాకు ₹1,00,00,000 ఇస్తున్నారు మేడం. నేను తీసుకోకుండా 20 లక్షలు తీసుకొని నా భార్యకి చూడండి, ఒకసారి చూడండి మేడం, చూడండి ఒకసారి. మేము ఆపరేషన్ చేయించుకున్నాం 20 లక్షలు తీసుకొని. మరి ఆమెకు తెలియదా మేడం? బ్యాంకుకు తెలియదా మేడం? ఇది ఎఫ్టీఎల్ అని బ్యాంకుకు తెలియదా? బ్యాంకుకు తెలియదా మేడం? వీడు చెప్తే తెలుస్తుందా మేడం మాకు? ఎఫ్టీఎల్ అని బ్యాంకుకు తెలియదా? బ్యాంక్ ఎట్లా ఇచ్చింది మేడం మాకు లోన్? మేము పైసలు కడతలేమా? బ్యాంకు అడగండి, బ్యాంక్ ఎట్లా తీసుకుంటుందిగా పైసలు? మా దగ్గర నెల తీసుకుంటుందిగా పైసలు.
నా దగ్గర ఎక్కడ గతి లేక ఎవరి దగ్గర పైసలు అడగలేక ఎవరు ఎలాంటి ఏం చేస్తే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది ఇప్పుడు మీ అందరికి కూడా? ఎందుకంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ, 150 ఫ్యామిలీస్ ఉన్నారు. అందరు కూడా ప్రతి ఒక్కరు పాపము ఇళ్ళల్లో పని చేసుకునే వాళ్ళు, అమ్మాయిలు పని చేసుకునే వాళ్ళు, చాలా కష్టపడి ఇక్కడ కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మేము అక్రమంగా సంపాదించుకోలేదని కూడా అన్ని ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నాయి. కాబట్టి మరి మళ్ళీ మీది మీకు దక్కాలంటే ఏం చేయాలండి? మేడం మాకు దక్కాలంటే రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే కోరుకుంటున్నాం మేడం. ఇప్పుడు కూడా ఆయన మర్యాదపూర్వకంగా ఆయనకు మేము వేసిన ఓట్ల అభిమానంతోనైనా సరే ఇప్పటికైనా మేల్కొని మీకు మీ జాగాల మీ ఇల్లు కట్టుకోనికే మీ డబ్బులు ఇస్తాం కట్టుకోండి, కానీ ఎవరు రాకుండా చూసుకోండి అని చెప్పండి. మేము దానికి బాధ్యులం మేము ఉంటాం. కానీ ఇకపై నీకు ఇంద్రం మిల్లిస్తా నా ఎఫ్టీలో కాల్ చేయంటే ప్రాణం పొయ్యే వరకు కాల్ చేయ మేడం. ఏ కమిషనర్ రాని ఎవరు రాని కోర్టుకు తీసుకపోతే కోర్టులో కూడా అడుగుతా మేడం, నా ఆవేదన చెప్తా, కోర్టుకు కూడా చెప్తా. అవును సార్, నేను ఊరు ఇల్లు కొట్టినప్పుడు నువ్వు ఆ రోజు నాకు చేయలేవు, ఈరోజు నన్ను తెచ్చి లోపల కూర్చోబెట్టినావు, ఏ అధికారంతో కూర్చోబెట్టినావు, ఈరోజు నువ్వు ఏ అధికారం ఉందని కూర్చోబెట్టినావు సార్ నన్ను అని అడుగుతా మేడం. అడగలేనా మేడం? నాకు నేను అడిగే హక్కు లేదా మేడం? అడిగే హక్కు లేదా? నేను ఏ దేశంలో బతుకుతున్నా, ఇండియాలో బతుకుతున్నా, బయటి కంట్రీలో బతుకుతున్నా మేడం. నాకు రాజ్యాంగం రాసిన మన అంబేద్కర్ గారు ఆయన చెప్పిన బతుకులో బతుకుతున్నాం మేడం. మేము అందరికీ హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది కాబట్టి ఆయన రాసిన రాజ్యాంగం కోర్టులో ఉంది కాబట్టి తప్పనిసరి చట్టం ఎవరికి చుట్టం కాదు మేడం, అందరికి ఒకేలాగా ఉండాలి. రేవంత్ రెడ్డికే పనిచేస్తా వాళ్ళకే చుట్టం అని అంటే మాలాంటి పేద పబ్లిక్ ఎక్కడ పోవాలి మేడం? చెప్పండి. నువ్వు తీసుకపోతే అదే కోర్టుకు నేను అడుగుతా, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, నేను తీసుకపోతా అదే కోర్టులో నష్టపరిహారం వేస్తా, నాకు ఎంత జరిగిందో కూడా నేను కూడా చెప్పుకుంటా మేడం. నువ్వు కూలగొట్టనికే రెడీ ఉంటే నేను కట్టుకోనికే రెడీ ఉన్నా, నువ్వు ఎన్నిసార్లు కూలగొట్టు కానీ మా భార్య పిల్లలు లోపల పెట్టి కూలగొట్టు, నేను అప్పుడు కంటికి కనిపిస్తాడు. ఇదే చెప్పినాం మేడం ఆ రోజు కూడా. సార్ ఆపండి సార్ కాళ్ళ మీద పెట్టాం మేడం. కానీ కనికరించలేరు. పెట్రోల్ పోసుకున్నామని కనికరించలే, అంటి పెట్టుకుందామంటే పోలీసు ఒక ప్రెస్ అయిన అగ్గిపెట్టకి తీసేసిండు మేడం. కాదన్నా, ఇప్పుడు నువ్వు పెట్రోల్ పోసుకున్నావు బానే ఉంది, ఇప్పుడు నీ వెనకాల నీ ఫ్యామిలీ అందరం పోతాం మేడం, అందరం చచ్చిపోతాం. మంది ఉన్నారు, మరి నువ్వు ఒక్కడే పోతే వాళ్ళ పరిస్థితి మేడం ఒక్క మాట వింటారా మేడం? ఒక చిన్న మాట వినండి. ఇప్పుడు నేను ఎంత దౌర్భాగ్యమైన జీవితం అనుభవిస్తున్నా అంటే, నేను ఈరోజు 3 రోజుల నుంచి నా పిల్లలకు అన్నం పెట్టని పరిస్థితి, ఏం తేని పరిస్థితిలో అనుభవిస్తున్నా నేను. ఇప్పుడు నేను ఇది ఆడు మా తమ్ముడు ఆడట్లా వండుకున్నాడు, రాత్రి పైన నుంచి రేకులు మీద పడ్డాయి, మా మీద పడ్డాయి, రేకుల మీద పడ్డాయి, పైన వేస్తే గాలికి వచ్చి మీద పడ్డాయి. ఇట్లాంటి దౌర్భాగ్యమైన బతుకెట్ కన్నా నువ్వు పోతే బెస్ట్ కదా మేడం. అట్లా అనుకుంటే రేపు తరాలకి నిలబడే పిల్లలు వాళ్ళ భవిష్యత్ ఏం కావాలి? అవసరం లేదు మేడం. ఈ సొంటి వండు కూర్చోబెట్టినందుకు రేపటి తరం ఎక్కడుంది మేడం? వాడు రేపటి తరం గురించి ఆలోచిస్తుంది. ఈరోజు తరం పోయినాక ఇంకా రేపటి తరం ఎక్కడి నుంచి వస్తుంది మేడం? చెప్పండి, మీరు చెప్పండి. రేపటి తరం ఏ నుంచి వచ్చింది? ఈరోజు తరమే పోయినాక ఇంకా రేపటి తరం ఎక్కడుంది? ఈరోజు తరం నువ్వు ఉక్కు పాదమే తొక్కుతున్నావు, మరి రేపటి తరం ఏ నుంచి వస్తుంది మేడం? రేపటి తరం రావాలంటే నువ్వు జీవితం పుష్కలమైన జీవితం ఇవ్వాలి. మేడం కేసీఆర్ ఏమి ఇచ్చిండు మేడం? పిల్లలకు బట్టలు ఇచ్చిండు, మా పండగ వస్తే బతుకమ్మ పండుగ వస్తే బట్టలు ఇచ్చిండు, మా భార్య మా అమ్మలకు రేషన్ షాపులో చీరలు ఇచ్చిండు, ఎవరికైనా ఏమైనా జరిగితే 10,000 రూపాయలు ఇచ్చారు వాళ్ళు. నువ్వు ఏమి ఇచ్చినావు మేడం? ఏం చేసినావు? మా దగ్గర ఈ బియ్యం తీసుకొచ్చి రోడ్డు మీద వేసినావు మమ్మల్ని, ఈ రోడ్డు మీద వేసి బతికిస్తున్నావు మమ్మల్ని. నీకు ఇంకా ప్రశ్నించేటోడు లేడనా? నిన్ను అడిగేటోడు లేడనా? అందరినీ భయపెడుతున్నావు, నువ్వు రౌడీజం చేసి భయపెడుతున్నావు. నువ్వు ఆయన దగ్గర పోతే నీది కూల్చేస్తాను అన్నా. ఒక్క మాట సార్, నీది కూలిస్తే నువ్వు మళ్ళా కట్టుకోవచ్చు, నాలాంటో నేను ఆదుకుంటే మాత్రం 10 తరాలు నేను గుర్తుపెట్టుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోనన్నా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నా సార్. ఎందుకంటే కేటీఆర్ సార్, కేసీఆర్ సార్ మీరు దేవుడు. మేము ఇంత తప్పు చేసి ఓట్లు వేసినాం అంతే. బాధపడకండి, ఎందుకు అంత మళ్ళీ అంత సమకూర్చే. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే మీరు అన్నట్టుగానే మీకు ఎలాంటి నోటీసులు లేకుండా, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, కానీ హైడ్రాని ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో రంగనాథ్ సారు, ఆయన వచ్చి ఎలాంటి ఇబ్బందులు కలగాయి అని మీకు చెప్పారు. కానీ ఇప్పటి వరకు మరి ఇలాంటి అన్యాయం జరిగింది, ఆయన ఏమైనా స్పందించారా? ఆయన స్పందించారు కాదు మేడం, చెప్పి మోసం చేశాడు. మేము పెట్రోల్ పోసుకున్న 3 గంటల తర్వాత స్టేట్మెంట్ ఏమని ఇస్తారు మేడం? మేము పాత కూల్చాం, కొత్తవి మాత్రమే కట్టిన కూలుస్తామంటాడా మేడం? మరి కూల్చిన తర్వాత మేడం చేసేది, ఇవన్నీ కూల్చిన తర్వాత చెప్పండి. అంతకుముందుకు ఎందుకు వెళ్ళావు నువ్వు? అంతకుముందుకు ఎందుకు కాపాడుకోలేవు మమ్మల్ని? నీకు అధికారం ఉన్నదానా? ఇప్పుడు జరిగి 3 రోజులు అవుతుంది, మరి 3 రోజుల నుంచి కూడా ఏ కొత్తవి కూల్చలేదు, దాని మీద ఏం స్పందిస్తారు?
మేడం కొత్తవి కూల్చలేరంటే ఒక మాట వింటావా మేడం? ఈరోజు ఇంత ఇష్యూ జరిగింది, ఇంత అయ్యింది, అర్థమైందా? చాలామంది అక్కలు కానీ అమ్మలు కానీ తమ్ముళ్ళు కానీ అందరూ చాలామంది వ్యతిరేకంగా ఫీల్ అయిపోతారు గవర్నమెంట్కు. మరీ ఘోరంగా ఇట్లాంటి సంభావన మా ఆందోళన అందరూ చూస్తారు. అందరు చూసి వాళ్ళు కూడా వెనక అందరు తిరగపడే సూచన వచ్చేసింది. ఇప్పుడు తిరగపడతారు మేడం, ఎవరైనా తిరగబడకుంటారా మేడం? నువ్వు 100 మంది పోలీసులదే, 200 మంది పోలీసులదే, 1,00,000 మంది పోలీసులందే వచ్చినా కానీ ఏం చేస్తారు? ఆడవాళ్ళని కూడా కొట్టారంట ఇక్కడ. ఆడవాళ్ళని కూడా కొట్టి గుంజుకపోయారు మేడం. ఉన్నాయి అదేంది మా బట్టలు ఇప్పది తీసుకొని పోయారు మేడం, బట్టలు ఇప్పి. ఇది ఏం గవర్నమెంట్ మేడం? మాకు ఇదేం దౌర్భాగ్యమైన గవర్నమెంటా మేడం ఇది? చెప్పండి మేడం. మేము ఏం చెప్తున్నాం మేడం? అంత దౌర్భాగ్యమైన జీవితం అనుభవిస్తున్నప్పుడు బతికిండి ఏం లాభం మేడం? గడ రోడ్డు మీద స్నానాలు చేసినాం మేము. మాకు పెట్రోల్ పోసుకుంటే మంట మండుతుందంటే 6 గంటలు మంట మండుతుందంటే కూడా 6 గంటల సేపు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఆడవాళ్ళ మీద చేయి చేసుకోవడం అనేది చట్టపరంగా అన్యాయం. అది ఎవరికి కూడా. సరే మేడం, మీరు అన్యాయం నేరం అని మీరు చెప్తున్నారు, చదువుకున్న వాళ్ళు కాబట్టి మీరు చెప్తున్నారు. కానీ ఎవరిని అడగాల మేడం? ఎవరిని అడగాల మీరు చెప్పండి? సీఎంని అడగాలనా, లేకపోతే సీఎం కింద ఉన్న వాళ్ళని అడగాలనా, పోలీసు వాళ్ళని అడగాలనా, లేకపోతే హైడ్రాని అడగాలనా, లేకపోతే ఏ గవర్నమెంట్ని ఏ అధికారిని అడగాలి? కోర్టుని అడగాలనా? కోర్టే నాకు చేతులు ఎత్తేసినాక ఏ గవర్నమెంట్ ఎవరిని అడగాలి మేడం? అంటే ఆడవాళ్ళని కించపరిచి రోడ్డు మీద బట్టలు ఊడదీసి కొట్టుకుంటూ తీసుకపోయినా కానీ ఈ సమాజం చూసుకుంటుంటుంది. కానీ ఎటువంటి కోర్టు ఎటువంటిది కానీ స్పందించరు, ఎవరు స్పందించరు. మాకు అర్థమైంది అదే మేడం. ఎందుకంటే స్పందించేటోళ్ళు అయితే ఆ రోజే స్పందించాలి. ఏంది నువ్వు చేస్తున్న పని, నువ్వు ఎందుకు చేస్తున్నావు, నువ్వు చేసేది ఏంది, నువ్వు చేసింది ఏంది, నువ్వు ఆడవాళ్ళని ఇట్లా కొట్టుకుంటూ తీసుకపోవడం కరెక్ట్ కాదని చెప్పాలి మేడం. ఎందుకు చెప్పలేదు? మా దగ్గర ఎవిడెన్స్ లేదు, అన్నీ ఉన్నాయి మేడం, వీడియోస్ అన్నీ ఉన్నాయి. బూతులు మాట్లాడుకుంటా లంజా దుడుకాన్ని మాట్లాడుకుంటూ తీసుకపోయారు మేడం. ఇదే మనకు కరెక్ట్ ఉందా మేడం? ఇది రాజ్యాంగమా మేడం? ఇది కొత్తగా రాసిన రాజ్యాంగమా రేవంత్ రెడ్డి? కొత్తగా మా గురించి రాసిన రాజ్యాంగం కొత్త మార్పు ఇదేనా రేవంత్ రెడ్డి మాకు తెచ్చింది? మా భార్య పిల్లల్ని లంజా దుడుకా అని చెప్పి తీసుకుపోమ్మని చెప్పి రోడ్డు మీద బట్టలు కూడా కొట్టుకుంటా తీసుకుపోమ్మని చెప్పిన రేవంత్ రెడ్డి సార్ ఇదే కొత్త మార్పు? రేవంత్ రెడ్డి సార్ మమ్మల్ని కొట్టుకుంటా గిట్లా పోలీస్ స్టేషన్లో కొట్టుకుంటా తీసుకుపోమ్మని చెప్పిన రేవంత్ రెడ్డి సార్ గిదేనా సార్ నువ్వు చేసిన మార్పు? మాకు కొత్త మార్పు గిదేనా సార్ తెచ్చింది? నేను ఈరోజు ఒక్కొన్నే గొంతు చించుకుంటున్నామో, వేల లక్షల కోట్ల మంది గొంతు చించుకునే రోజు వస్తుంది. చించుకుంటారు. నా ప్రాణం పోయే వరకు పోరాడుతూనే ఉంటా నా ఇల్లు గురించి. నా ఇల్లు నా దగ్గర కట్టి నీది ఎంతుందో, నువ్వు 100 గజాలు ఉంటే ఇల్లు కట్టుకో, 5 లక్షలు ఇస్తాను, సంతోషించినాం. నాకు ఇది ఊళ్ళో అయినా నా జాగా ఉంది, 5 లక్షలు ఇస్తే ఇల్లు కట్టుకుంటామన్నావు, నా ఇల్లు కూల్చినావు. నువ్వు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి సార్. నువ్వు అనుకుంటుండొచ్చు నేను ఇల్లు కూల్చేసినా మస్తు సూపర్గా బతుకుతున్నాను, కానీ నాలాంటి కలకల ఉసురు ముడితే మాత్రం నువ్వు మాత్రం పైకి రావు సార్. నీ పిల్లలకు మంచిగా నువ్వు తినే తిండి రక్తంతో తినే తిండి అవుతుంది. అది నాలాంటి రక్తంతో తినే తిండి నోట్లో పెట్టుకునేటప్పుడు నాలాంటి గుర్తు రావాలి. ఇట్లా నోట్లో పెట్టుకుంటుంటే నా బియ్యం కింద పోసి నువ్వు కడుపు నిండా తింటే నీకు కడుపు నిండా సార్. చూడు ఒకసారి ఈ బియ్యం కింద పోసి ఈ అన్నం కింద పోసి నువ్వు తింటే నీకు కడుపు నిండుతా సార్? ఇది చూసుకుంటా తిని సార్. ఒకసారి ఈ వీడియో ఇట్లా పెట్టుకొని చూసుకుంటా ఇట్లా తిను. నీకు అన్నం పోతే నేను చెప్తా 3 రోజుల నుంచి అన్నం తింటాలేం మేము. మాకు తెలుసు మా బాధ. చూస్తున్నాం కదా ఇక్కడ రోడ్డు మీద మాత్రం మరి వీళ్ళు తినే బియ్యం కూడా ఇవి అని చెప్తున్నారు. ఈ రేషన్ బియ్యం తిని మేము బతుకుతూ ఉంటాము. ఆ బియ్యం కూడా ఇగో వండుకున్న కూరలు కూడా ఇందులోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము తీసుకునే అవకాశం కూడా ఆ టైం కూడా మాకు ఇవ్వకుండా మా ఇండ్లు కూల్చేసి మొత్తము మా పిల్లలు చదువుకునే పుస్తకాలతో సహా మొత్తం కూడా రోడ్డు పాలు చేసి నా పిల్లలకు చదువు లేని బతుకులను కూడా చేయడం జరిగింది. ఎందుకంటే మేము కష్టం చేసుకొని రూపాయి కూడబెట్టుకొని నా పిల్లల్ని చదివించుకుంటున్నాను. అదే చదువు నా పిల్లలకి లేకుండా చేశారు. ఆడవాళ్ళు ఉన్నారు ఇంట్లో. ఆ ఆడవాళ్ళని ఈరోజు రోడ్డు పైన స్నానాలు చేసి రోడ్డు పైన బాత్రూమ్లు వెళ్ళే పరిస్థితి రేవంత్ రెడ్డి మాకు కల్పించాడు. మా పొట్టగొట్టి మా ఇండ్లను కూల్చుకొని నా పిల్లలని ఇబ్బంది పెట్టి నా భార్యని నా తల్లిని వీళ్ళందరినీ కూడా రోడ్డు పాలు చేసి మమ్మల్ని రోడ్డు మీద పడేసిన బతుకులని చేశారు. ఇది ఎంతవరకు న్యాయం? ఎందుకంటే హైడ్రా కమిషనరు రంగనాథ్ గారు కూడా ఇక్కడికి వచ్చి మొత్తము పర్యవేక్షించి కూడా మీకు ఎలాంటి ఇబ్బంది కలగనియ్యము, ఈ చుట్టుపక్కల ఉన్న ఈ బఫర్ జోన్లో ఉన్నాయి అన్నిటికి కూడా అపార్ట్మెంట్లు కొత్తగా కడుతున్నాయి మాత్రమే మేము కూల్చివేస్తాము, మీకు ఎలాంటి ఇబ్బంది కూడా కలగనియకుండా మేము కాపాడుతాము అని చెప్పి రంగనాథ్ గారు కూడా మాకు హామీ ఇచ్చారు. కానీ ఒక్కరోజు ముందు కూడా 1 గంట ముందు కూడా మరి ఇప్పుడు మీరు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కానీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇవ్వకుండానే తెల్లవారుజామున నా భార్య పిల్లలు నిద్రలో ఉండంగానే వచ్చి మా మీద దాడి చేసి ఆడవాళ్ళని బట్టలు ఊడదీసి బూతులు తిట్టుకుంటూ రోడ్ల మీద గుంజుకొని వెళ్ళి కూడా రోడ్డు మీద
పడేసిన పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి ఏర్పరిచారు మాకు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇలా పేదవాళ్ళ పొట్టను కొట్టి బతకడం కరెక్ట్ కాదు. మాకు న్యాయం జరిగి తీరాలి. న్యాయం జరిగేంత వరకు మా ప్రాణాలైనా వదులుతాం. కానీ మాకు మా నాన్న సంపాదించిన భూమి నుంచి మేము తప్పుకోమని ఇక్కడున్న ప్రజలు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉందని మా హిట్ టీవీ ద్వారా కూడా తెలియజేస్తున్నాం. ఎందుకు అంటే దానికి ఒక రీజన్ కూడా ఉంది. ఇప్పుడు చాలామందికి కూడా బడాబాబులకి దుర్గం చెరువు కావచ్చు, చాలా చోట్ల కూడా చెరువులు ఉన్న చోట్ల అందరివి కూడా మరి కాలేజీలకు, మల్లారెడ్డి కాలేజీలకు కావచ్చు, నేను పేరు మెన్షన్ చేస్తున్నాను. అయినా కానీ పేరు మెన్షన్ చేస్తున్నందుకు ఎవరు ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఈరోజు పేదవాళ్ళకు కష్టం వచ్చింది కాబట్టే చెప్తున్నాను. చాలామంది ఇప్పుడు ఓవైసీ కాలేజ్, ఫాతిమా కాలేజ్ ఉంది, అవన్నిటికి కూడా పెద్ద పెద్ద కాలేజీలు కూడా మరి బఫర్ జోన్లోనే ఉన్నాయి. వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. దుర్గమ్మ చెరువు దగ్గర మరి సీఎం రేవంత్ రెడ్డి అన్న ఎవరైతే ఉన్నారో తిరుపతి రెడ్డి కూడా మరి బఫర్ జోన్లోనే ఉంది. వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి టైం ఇచ్చి వాళ్ళకు టైం పెట్టి వాళ్ళని ఇంకా అలాగే నిలబెడుతున్నారు. కానీ మా బతుకులు ఎందుకు ఇలా చిందరవందర చేశారని ఇక్కడున్న పేద ప్రజలు మరి సీఎం రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టే ఈరోజు ఈటీటీవీ తరఫున మేము కూడా అడుగుతున్నాము. అదేవిధంగా వాళ్ళకి న్యాయం జరిగేలాగా కూడా, ఎందుకంటే వాళ్ళు కష్టపడి సంపాదించుకొని కొనుక్కున్న జాగలు మేము అక్రమంగా సంపాదించుకోలేదు. ఆడవాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని రోడ్డు మీద కొట్టుకుంటూ మమ్మల్ని ఈడ్చుకుంటూ బూతులు తిట్టుకుంటా మమ్మల్ని రోడ్డు పాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? మేము ఇళ్లలో పనులు చేసుకొని బతుకుతున్నాము. మాలాంటి వాళ్ళ పొట్ట కొడితే మేము ఓట్లేసి గెలిపించుకున్నాం కదా, మాకెలా న్యాయం జరుగుద్ది? మమ్మల్ని నాశనం చేసి మీరు పెద్దవాళ్ళని కాపాడితే అది న్యాయం కాదని కోరుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయం పైన, అలాగే హైడ్రా కమిషనరు రంగనాథ్ గారు కూడా ఈ విషయం పైన స్పందించి త్వరగా వీళ్ళ పట్ల మరి చర్యలు చేపట్టి కూడా వాళ్ళకు న్యాయం జరిపించాలని కూడా హిట్ టీవీ కోరుకుంటున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.